మందిరములో యేసు ప్రభు వారు ఎలా బోధిస్తున్నాడంట? అధికారము కలిగిన వాడుగా. ఎలాగా? అధికారము కలిగిన వాడిగా బోధిస్తూ ఉంటే అధికారమైన బోధకు ఆశ్చర్యపడ్డాడు. ఎందుకని ఆశ్చర్యపడ్డాడంటే, మరియా యోసేపుల కుమారుడేనా? అబ్బా, ఇంత అధికారము ఎక్కడి నుంచి వచ్చునో, ఎవరిచ్చానో అని తాను ఆలోచించుకుంటూ ఉంటాగా అక్కడ సమాజ మందిరములో ఎవరు చూశారనంటే అపవిత్రాత్మ పట్టిన మనస్సును చూశారు. ఎవరిని? అపవిత్రాత్మ పట్టిన వాడిని, అంటే ఒక దెయ్యము పట్టిన వ్యక్తులు చూశారు. దెయ్యము ఎప్పుడు పడుతుంది అనంటే, ఎప్పుడైతే కార్యసాధనమైన నీ బ్రతుకు, మొదటి బ్రతుకు తల్లి గర్భములో పుట్టిన బ్రతుకు, రెండో బ్రతుకు యేసు క్రీస్తులో జన్మించిన బ్రతుకుని సరైన రీతిలో వాక్యము చేత నింపుకొనక, ప్రార్థనతో కట్టుకొనక, విశ్వాసములో నడవక నిలుస్తారు. ఆ బ్రతుకులో ఏమిస్తుందంటే దురాత్మ. ఎప్పుడైతే ప్రార్థన చేయనవదు, విశ్వాసముగా ఉంచనవదు, కీర్తనలు పాడనవదు, వాక్యాలంప చేయనవదు, ఆటంకపరిచేది దురాత్మ. హల్లెలూయా. అలాంటి దుర్మాత్మ ఒక మనుషుని పట్టుట ఎవరు చూశారు? యేసు ప్రభు వారు చూశారు. యేసు ప్రభు వారు బోధిస్తున్న బోధకే అది విలువలా కొట్టుపోతుంది. ఆ సమాజ మందిరములో కేకలు వేస్తూ మొదలుపెట్టిందంట. ఎవరు మొదలుపెట్టింది? దేవుడి నుంచి వచ్చిన పరిశుద్ధుడా, ఎవరితోనైనా పరిశుద్ధుడమైన దేవుడా అని, పరిశుద్ధుడమైన యేసయ్యా అని ఆయన ఎంతగానో ఉచ్చరించుచు పాడుచు కీర్తనలు పాడుతున్నట్టుగా, దేవుడిని నీవు దేవుడివైన పరిశుద్ధుడా అని కేకలేస్తున్నాడు. కేకలేసి అంటే మమ్మల్ని రసింపజేయడానికి వచ్చావా, ఆ జీవితాలను రసింపజేయడానికి వచ్చావా అంటే, అప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడింది ఏంటో తెలుసా? ఆ మనుషుని విడిచి పో అని. చూసారా, ఎవరికి ఆజ్ఞాపించాడు? అపవిత్రాత్మగా, మంచిగా. అపవిత్రాత్మ ఎందువల్లంటే ఆయన అపవిత్రం వచ్చింది, ఆయన ఆత్మీయత పాడైపోయింది, సోమరి వలె చేసింది, తిరుగుబాటు వలె చేసింది, తన బ్రతుకునంత నాశనము చేసింది. చూడండి, బైబిల్ లేదు, తండ్రి అంటే బైబిల్ లేదు, తల్లి అంటే బైబిల్ లేదు, సంఘం అంటే బైబిల్ లేదు, వాక్యం అంటే బైబిల్ లేదు, దేవుడు అంటే బైబిల్ లేదు. ఇష్టానుసారమైన ఆ లైఫ్ లో ఏం జరిగిందంటే తెలుసా? దురాత్మ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దురాత్మ చేరి తనను నాశనం చేస్తుంది. అప్పుడు యేసు ప్రభు వారు ఆ వ్యక్తి వైపు చూసినప్పుడు వాడిని విడిచి వెళ్ళిపోనమని ఆజ్ఞాపించగా అది విడిచి వెళ్ళిపోయిందా లేదా? యేసు ప్రభు వారి మాటకు లోబడకపోతే శ్రమ